హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో డాక్స్ యొక్క విత్డ్రాల్ అనేది ఎవరైతే ఎక్స్చేంజెస్కి పెట్టలేదో అంటే బైబిట్, బైనాన్స్, బిట్గెట్, క్యూకాయిన్, గే.ఐఓ అయినటువంటి సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ సిఈఎక్స్ అంటారు వాటిని. సో వాటికి ఎవరైతే విత్డ్రాల్ పెట్టలేదో వాళ్ళకు ఇప్పుడు టాన్ కీపర్ ఎవరైతే కనెక్ట్ చేసి పెట్టారో ఇదివరకు అంటే ఆన్ చైన్ విత్డ్రాల్ అనమాట. సో టాన్ చైన్ మీద ఎవరైతే విత్డ్రాల్ చేసుకుంటున్నారో టాన్ కీపర్ వ్యాలెట్కి వాళ్ళ కోసం ఇప్పుడు నుంచి విత్డ్రాల్ అనేది ఎనేబుల్ అయిందండి. సో లాస్ట్ కొన్ని రోజులుగా కూడా చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆన్ చైన్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసి నెట్వర్క్ సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇన్ని రోజులు విత్డ్రాల్ అనేది అవ్వలేదండి చాలామందికి. కానీ ఇప్పుడు విత్డ్రాల్ అనేది స్టార్ట్ అయింది. సో ఆ విత్డ్రాల్ ఏ విధంగా చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, నేను డాక్స్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రాల్ గురించి చెప్పారనమాట. సో మీరు విత్డ్రాల్ అనేది ఇమీడియట్గా కావాలి అని అంటే మీకు కొంచెం ఫీజు అనేది ఉంటుంది అనేసి చెప్పారనమాట. సో అంటే మీరు ఎర్న్ చేసినటువంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో నుంచి కొంత పర్సెంట్ అనేది ఫీజుగా కట్ అయ్యి రిమైనింగ్ డాక్స్ టోకెన్స్ అనేవి మీకు విత్డ్రా అయిపోతాయి ఇమీడియట్గా. అంటే 72 అవర్స్లో మీకు విత్డ్రాల్ అనేది వచ్చేస్తుందనమాట. అలా కాదు, మాకు అసలు ఫీజే కట్ అవ్వకూడదు, ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేదు అని అంటే ఒక 15 డేస్లో మీకు విత్డ్రాల్ వచ్చేలా ఈ 3 వీక్స్ తర్వాత 2 వీక్స్ తర్వాత అది లోపలికి వెళ్ళి చూద్దామండి ప్రాసెస్లో. అలా లేట్గా అయినా కానీ మీకు విత్డ్రాల్ వచ్చినా పర్లేదంటే రెండో ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కసారి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ ప్రాసెస్ అనేది దాని తర్వాత మళ్ళీ దాన్ని చేంజ్ చేయడానికి ఉండదు. సేమ్ అదే ప్రాసెస్ మీరు కంటిన్యూ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను ఆ విత్డ్రాల్ ఏ విధంగా చేయాలి అనేది జస్ట్ స్క్రీన్ షాట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే నా దగ్గర సోర్స్ లేదు. నేను ఇదివరకు 2 అకౌంట్స్ ద్వారా విత్డ్రాల్ పెట్టానండి. ఒకటి బైబిట్‌కి, ఒకటి బైనాన్స్‌కి పెట్టాను. సో ఇప్పుడు లేదు. కాకపోతే నాతోటి ఇప్పుడు కొంతమంది వీడియో కాల్స్‌లో మాట్లాడి విత్డ్రాల్ అనేది చేసుకున్నారు. వాళ్ళ ద్వారా నేను కొన్ని స్క్రీన్ షాట్లను సేకరించి వీడియోగా చేస్తున్నాననమాట. సో అది మీకు యూజ్ అయ్యేలా ఉంటుందన్న ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఒక్కసారి మీలో ఎవరైనా విత్డ్రాల్ పెట్టుకోవాల్సిన వాళ్ళు ఉంటే ఆ వీడియో ఏదైతే ఉందో ఇప్పుడు నేను చేస్తున్న వీడియో చూసి మీరు విత్డ్రాల్ అనేది చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మీరు డాగ్స్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో టెలిగ్రామ్లో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు స్క్రీన్ మీద ఒక డైలాగ్ అనేది చూపిస్తుందండి, క్లెయిమ్ ఆన్ చైన్ అనేసి. సో దీనిపైన ఇక్కడ మీరు వ్యాలెట్ అడ్రస్ అనేది కనెక్ట్ చేసి ఉండాలి. ఒకవేళ వ్యాలెట్ అడ్రస్ అనేది కనెక్ట్ చేయకుండా ఉండుంటే ఎవరైనా కానీ వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ టాన్ కీపర్ అడ్రస్ని కనెక్ట్ చేసుకోవాలండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఆన్ చైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేసి ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి క్విక్ విత్డ్రాల్, రెండోది ఫ్రీ విత్డ్రాల్ అనమాట. సో క్విక్ విత్డ్రాల్ ప్రకారం ఏం జరుగుతుందంటే మీరు ఎర్న్ చేసినటువంటి కాయిన్స్లో నుంచి 1.75% అనేది ఫీజుగా కట్ అవుతుంది. కట్ అయ్యేసి 72 గంటల లోపు అంటే 72 అవర్స్ లోపు మీకు విత్డ్రాల్ అనేది వస్తుందన్నమాట. సో అలా కాదు, మీరు ఈ 1.75% ఏదైతే ఉందో ఆ ఫీజు కూడా పే చేయడానికి ఇంట్రెస్ట్ లేదు అనుకోండి. అప్పుడు మీరేం చేయాలంటే ఈ 2 ఆప్షన్ ఏదైతే ఉందో ఫ్రీ విత్డ్రాల్ అనేసి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఈ ఫ్రీ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మినిమం 3 వీక్స్ అంటే 21 రోజుల లోపు మీకు విత్డ్రాల్ అనేది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. లేదు మీకు ఫాస్ట్‌గా విత్డ్రాల్ కావాలి అంటే అప్పుడు మీరు ఈ పైన ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలండి. సో ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఫ్రీ విత్డ్రాల్ అనేసి దీని మీద క్లిక్ చేసి మీరు కంటిన్యూ అనే ఆప్షన్ కొట్టితే నెక్స్ట్ మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవడానికి కుదరదండి. సో మీరేం చేయాలి, సో 1.75% కట్ అయినా పర్లేదు అంటే టోకెన్స్ కొద్దిగా 40,000 50,000 ఉన్నోళ్ళు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో 30,000 కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఈ ప్రాసెస్ యూజ్ చేయండి. 30,000 కంటే తక్కువ ఉన్నోళ్ళు కొద్దిగా వెయిట్ చేసి విత్డ్రాల్ తీసుకుంటాము, మాకు టోకెన్స్ ఎక్కువ కావాలంటే ఈ ప్రాసెస్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు క్విక్ విత్డ్రాల్ ఏదైతే ఉందో ఆప్షన్ మీద క్లిక్ చేసి
ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో, అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితుందండి. ఓపెన్ అయ్యేసి ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ గురించి అడుగుతుంది. సో, మీరు ఈ ఫాస్ట్ విత్‌డ్రాల్ ఏదైతే ఉందో పైనున్నటువంటిది అది క్లిక్ చేసుండుంటే మీకిక్కడ 1.75% ఫీజ్ అనేది కట్ అవుతుంది అనేసి ఒక డైలాగ్ చూయిస్తుంది. ఈ కింద లెట్స్ డూ దట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అడ్రస్ అనేది చూయిస్తుందనమాట. సో, ఇక్కడ అడ్రస్ అనేది చూయిస్తుంది. ఫీజ్ ఎంత అవుతుందనేది చూయిస్తుంది. మీ దగ్గర టోటల్ టోకెన్స్ ఎన్నున్నాయనేది చూయిస్తుంది. తర్వాత ఎన్ని గంటల్లో విత్‌డ్రాల్ వస్తుందనేది కూడా చూయిస్తుందనమాట. సో, మీరు కావాలంటే మీరు కనెక్ట్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో వాలెట్ అడ్రస్సు ఇది 2 సేమ్ ఉన్నాయా లేదా? అంటే మీరు టాన్ కీపర్ వాలెట్‌ది కనెక్ట్ చేసుండుంటే టాన్ కీపర్‌దికెళ్ళేసి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈ అడ్రస్సు టాన్ కీపర్ అడ్రస్సు సేమ్ ఉందా లేదా అనేసి. లేదు మీరు టాన్ వాలెట్ కనెక్ట్ చేసుండుంటే టాన్ వాలెట్ ఇక్కడ ఉన్నటువంటి టాన్ వాలెట్ అడ్రస్సు, మీ టెలిగ్రామ్ వాలెట్ అడ్రస్ 2 సేమ్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. సో, నాకు తెలిసినంత వరకు నాకున్న ఐడియా ప్రకారము ఇదివరకు అందరూ గూడా ఈ ఆన్ చైన్ విత్‌డ్రాల్ కోసం టాన్ కీపర్ అనేదాన్ని కనెక్ట్ చేసి ఉంచండి అనేసి క్లియర్‌గా డాగ్స్ కమ్యూనిటీలో చెప్పారండి. సో, దాని ప్రకారం అందరూ గూడా టాన్ కీపర్ కనెక్ట్ చేసున్నారు. కొంతమంది స్టిల్ ఇంకా టెలిగ్రామ్ వాలెట్టే ఉంచుకున్నారు. సో, వాళ్ళకు చేంజ్ చేసుకొని విత్‌డ్రాకు ప్రాసెస్ చేసుకోవాలా? లేకపోతే అలానే ఉంచి విత్‌డ్రాల్ అనేది చేసుకోవాలనే విషయంలో నాకైతే క్లారిటీ లేదండి. టాన్ కీపర్ అయితే వర్క్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదివరకు కమ్యూనిటీలో వాళ్ళు క్లియర్‌గా చెప్పారు. మీరు ఆన్ చైన్ విత్‌డ్రాల్ కోసం టాన్ కీపర్ వాలెట్ అనే దాంట్లో విత్‌డ్రా చేసుకోండి అనేసి చెప్పారు కాబట్టి, సో, నేనైతే టాన్ కీపర్ వాలెట్ కనెక్ట్ చేసి విత్‌డ్రాల్ పెట్టించానండి. సో, ఇక్కడ చూడండి ఇలా మీ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ లుక్స్ గుడ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో, చూజ్ అనదర్ ఆప్షన్ అనే ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేస్తే మళ్ళీ వెనక్కెళ్ళిపోతారండి. సో, వెనక్కెళ్ళిపోయి మళ్ళీ వితౌట్ ఫీజు ఆప్షన్ ఏదైతే ఉందో దానికెళ్ళిపోతుంది. సో, మీరు లుక్స్ గుడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయితుందండి. ఓపెన్ అయిపోయి మీకు కన్ఫర్మ్ విత్‌డ్రాల్ అనేసి ఇలా పడుతుందనమాట. పడేసి ఈ కింద ఫీజు తర్వాత ఎంత టైంలో వస్తుందనేది పడేసి కింద ఐ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆప్షన్ వస్తుందండి. ఐ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయితుందండి. దాని తర్వాత ఇట్స్ డన్ అని పడిందనమాట. పడి ఇక్కడ ఉఫ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో, అంటే ఇలా పడితే మీ విత్‌డ్రాల్ అనేది ప్రాసెస్ అవుతున్నట్టు. సో, ఇక్కడ క్లియర్‌గా మీకు చూడండి మళ్ళీ మెయిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎంత విత్‌డ్రాల్ పెట్టారు ఇక్కడ ప్రాసెసింగ్ అని పడింది చూడండి. సో, ఈ ప్రాసెసింగ్ అనేది పడితే మీకు విత్‌డ్రాల్ అనేది రెడీగా ఉన్నట్టనమాట. సో, ఈ ప్రాసెసింగ్ అని పడిన తర్వాత నుంచి 72 అవర్స్ లోపు మీకు ఎప్పుడైనా గానీ మీరు పెట్టినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో వాలెట్ అడ్రస్సు దానికి మీకు డాగ్స్ టోకెన్స్ అనేవి వస్తాయండి. సో, ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. ఆన్ చైన్ మీద మీరు మీ టోకెన్స్‌ని విత్‌డ్రాల్ చేసుకునే విధానం. సో, ఇప్పటివరకు మీరెవరైనా గానీ విత్‌డ్రాల్స్ అనేవి చేసుకోకుండా ఉండుంటే మీరేం చేయాలి అనంటే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీ విత్‌డ్రాల్ అనేదాన్ని చేసుకోండి. సో, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ వెరీ మచ్.